అన్ని మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే గోధుమ పిండితో సింపుల్ స్నాక్ రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయినాయో చూడండి. ఎంత బాగా ఫ్రై అయ్యాయో. 1 కప్పు గోధుమ పిండి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాముని ఇలా అరచేతిలో వేసి నలిచి వేద్దాము. తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాము. ఉప్పు, వాము, జీలకర్ర, నూనె అంత బాగా కలిసేలాగా బాగా కలపాలి. ఈ టైంలో ఒకసారి ఉప్పు చెక్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్ద కలిపేసుకుందాము. చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఆరిపోకుండా ఒక గిన్నె మూతేసి 10 నిమిషాలు పక్కన పెడదాము. 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, 1 టీ స్పూను నెయ్యి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. నెయ్యి, గోధుమ పిండి ఇలా ఉండలు లేకుండా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టాం కదా ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి మళ్ళీ కలిపేసి 3 భాగాలుగా చేసి పెట్టుకుందాము. వీటిని మనం చపాతీ లాగా రుద్దేద్దాము. వీలైనంత పల్సగా రుద్దేద్దాము. ఎంత పల్సగా వీలైతే అంత పల్సంగా ఫ్రెండ్స్ ఇలా పల్సంగా చేసేసుకోవాలి. పిండి, నెయ్యి మిక్స్ని దీనికి అప్లై చేద్దాము. ఈ రోటీకి అంతటికి అప్లై చేసేద్దాము. తర్వాత రోల్ చేసేద్దాము. ఇలా రోల్ చేసేయాలి ఫ్రెండ్స్. నీట్గా ఇలా అనేసుకొని 1 ఇంచ్ కట్ చేసుకుందాము. వీటన్నిటిని ఒక దగ్గర పెట్టేసుకుందాము. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అరచేతితో ప్రెస్ చేస్తే ఇలా అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకుందాము. ఇలా చిన్న పూరీలు చేసేసుకొని 4 మడతలు ఇలా మడతేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్ని ఇలాగే చేసేద్దాము. పలసంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పెట్టాము. ఆయిల్ అయితే కాగింది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ స్నాక్ ఐటమ్ ఫ్రై చేసేద్దాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. బాండలకి ఎన్ని పడితే అన్నీ వేద్దాము. 2-3 వాయిల్గా ఫ్రై చేద్దాము. ఫ్రెండ్స్ ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి. వీటిని తీసేద్దాము. ఈ కలర్ లో తీసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఎక్కువ ఎర్రగా ఏమి వేయక్కర్లేదు. ఇప్పుడు ఇవి తీసేద్దాము. ఒక టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేద్దాము. ఎక్సెస్ ఆయిల్ అంతా ఈ టిష్యూ పేపర్ పీల్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇవ్వండి, మన గోధుమ పిండితో సింపుల్ స్నాక్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయినాయో చూడండి.
ఎంత బాగా ఫ్రై అయ్యాయో. చాలా తక్కువ ఐటమ్స్ తోటి మనము ఈ స్నాక్ ప్రిపేర్ చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.